ఒక సామాన్య కూలి రోజు కూలికి వెళ్తే 500 నుంచి 600 రూపాయలు వస్తుంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళు బతకాలంటే ఖచ్చితంగా 1 BHK అవసరం. మరి జిహెచ్ఎంసీ పరిధిలో 1 BHK రెంట్ ఎంత ఉంది? 12,000, 13,000. ఆయన రోజు కూలికి వెళ్తే మధ్యతరగతి వాడు 500 నుంచి 600, నెలకు 15,000 నుంచి 20,000 సంపాదిస్తాడు. దాంట్లో సగం రెంట్కే పే చేస్తే మిగతా నెల కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? పిల్లల చదువులకి ఏం కావాలి? ఎలా బతుకుతాడు? దయచేసి జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ఇకపైన ఒక ప్రణాళిక ఏర్పాటు చేయండి. జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతైతే రెంట్ ఉందో దాన్ని ప్రకారమే అమలు చేయండి. ప్రతి ఒక్క ఇంటి ఓనర్కు నోటీసులు ఇవ్వండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క ఇంటి ఓనర్ కూడా అధిక రెంట్ పే చేయించుకున్నా కానీ వారిపై శిక్షలు అమలు చేయండి. కఠినమైన చర్యలు తీసుకోండి. ప్రభుత్వాలు ఉండేది సామాన్యుల కోసమే కదా. సామాన్యుల పక్షాన నిలబడాలి కదా. మీరు అధికారులు నెల నెల జీతం తీసుకుంటే సరిపోదు కదా. మీకు జీతాలు ఇవ్వాల్సింది ప్రజలే, మీకు తిండి ఇవ్వాల్సింది ప్రజలే, చివరికి మీరు పీల్చే గాలి కూడా ప్రజలే ఇస్తున్నారు. కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు ప్రజల కోసం? ఆలోచించండి ఒకసారి. జిహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్లో ఒక సామాన్యుడు బతకాలంటేనే భయపడుతున్నాడు ముందుగా. పట్టించుకోరా మీరు? సామాన్యుల తరపున మాట్లాడరా, పోరాడా?